ఒకసారి మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అమాయకత్వం నిశ్శబ్దంగా ఉండి కూడా అహంకారాన్ని చెలించగలిగే శక్తి కలిగి ఉంటుంది. స్వామీజీ చెప్తారు, తనను తాను మోసగించుకోకుండా ఉండగలిగిన వారే నిజమైన అమాయకులు. మనం లోపల ఎంత నిజంగా ఉన్నామో అంతే మన జీవితం వెలుగులోనికి వస్తుంది. మనం ప్రపంచానికి కనిపించే రూపానికన్నా లోపల గల అమాయకత ఎక్కువ బలం కలిగి ఉంటుంది. ఇది మన జీవితాన్నే మార్చేస్తుంది, మన చర్యలను పరిమళింపజేస్తుంది. మన హృదయపు మౌనం అనేది అదే పరిపక్వమైన అమాయకతకు అక్షర రూపాన్ని ఇస్తుంది. మనం ఎప్పుడైతే జీవితాన్ని పూర్తిగా విశ్లేషణతో చూస్తామో అప్పుడు హృదయం మూతపడిపోతుంది. స్వామీజీ ఏం చెప్తారంటే, జ్ఞానాన్ని దాటిపోయి జీవించగలిగినప్పుడే అమాయకత అనుభవంలోనికి వస్తుంది. అది మూర్ఖత్వం కాదు, ఇది ఒక ఉత్తమమైన జ్ఞాన స్థితి. మనం అన్నింటినీ మెజర్ చేయాలి, అంచనా వేయాలి అనే మానసిక అలవాటు హృదయానికి తలుపులు వేస్తుంది. అది ఓపెన్ చేసి చూసేందుకు మనం చేయగలిగేది సాధారణంగా చూడటం మానేయడం. ప్రతిదానికి సూటిగా స్పందించకుండా హృదయంతో గమనించడం. ఇదే నిజమైన శాంతికి ఒక గేట్వే. పిల్లలతో మనం ఎందుకు నిస్సంకోచంగా ఉండగలుగుతాము? ఎందుకంటే వాళ్ళ మాటల్లో ఒక బ్యాక్ స్టోరీ అనేది ఉండదు. అవును అంటే అవును, కాదు అంటే కాదు. స్వామీజీ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తారు, నిజాయితీతో కూడిన అమాయకత్వం మనిషిని దేవతా స్థితికి తీసుకెళ్తుంది. ఈ స్థితిని మనం కోల్పోయినట్టు అనిపించినా అది తిరిగి పొందగలిగేదే. అది పూర్తిగా మన హృదయం మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ నమ్మకం, నిష్కపటత, శుద్ధత వంటి విలువలు మన అభ్యాసంలోనికి తీసుకువస్తే మనం శాశ్వతమైన సంతోషాన్ని అనుభవించగలుగుతాం. అమాయకత అనేది లక్షణం కాదు, అది ఒక జీవిత ధర్మం.